సో ఫ్రెండ్స్ మేము మళ్ళీ వచ్చాం. యా మనం ఈరోజు ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. దాని పేరేంటి అంటే సారీ ఓకే రెస్టారెంట్ పేరు ఏ ఫుడ్ అనుకున్నా. ఫుడ్ అలా చెప్పకూడదు. నిన్ను లావయ్యానే ఇప్పుడు కాదు, ఫుడ్ వీళ్ళు 10 వచ్చిన తర్వాత ఆ డైలాగ్ ఇవ్వాలి నువ్వు లావయ్యా అని చెప్పి. ఇస్తాం కానీ అదేంటో మాకు కూడా తెలియదు అన్నట్టే ఉంటాం. అది మాలో ఉన్న స్పెషాలిటీ. ఈరోజు మేము తిని ఫుడ్ ఏంటో తెలుసుకుంటే షాక్ అయిపోతాం. అది రీసెంట్గానే కనుక్కున్నాం మేము. సో ఇవన్నీ పక్క పెడితే పాయింట్కి వచ్చేద్దాం. సో ఇట్లా తినేదని చెప్పుకోవచ్చా, లేకపోతే ఎలా ఏమన్నా తినేదే రెస్ట్రిక్షన్స్ ఇంగ్లీష్ ఏంట్రా? సో ఫ్రెండ్స్, సో ఏంటంటే మేము తినడానికి వెళ్తున్నాం. మనం బ్యాగ్ కూడా తీయలేకపోయేది. బ్యాగ్ అదంతా లైట్. మనం మొత్తం మన కారే మన ఇల్లు, మన యూట్యూబ్ స్టూడియోనే మన కార్. అంటే ఫిక్స్ చేసుకుంటున్నాడు ఏదో నా కోసం ఏదో తీసుకొస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎన్నిసార్లు ఫ్రెండ్స్ అన్నారు? ఫ్రెండ్స్ కాదు గైజ్ గైజ్. సో ఫ్రెండ్స్ మా భయ్య ఏదో తీసుకురానికి వెళ్ళాడు. అదేంటో చూడాలని నాకు కూడా ఉంది. మన మెక్సికన్ ఫుడ్తో వచ్చేసాం. దాని పేరేంటో తెలుసా? నీకు తెలుసా ఇంతకని? ఒకటి నీకు ఒకటి నాకు. ఒక కర్రీపఫ్ నాకు, ఒక కర్రీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. ఇవే మెక్సికన్ పొట్టెక్కలు. అంటే నీకు పొట్టెక్కండి ఏంటో తెలియదు కదా. సో నువ్వు పొట్టెక్కండి తెలియాలంటే నువ్వు గోదావరిలో పుట్టాలి బ్రో. మేము గోదావరిలోండే. సరే బ్రో. సో పొట్టెక్క అంటే తెలియని వాళ్ళకి పొట్టెక్కి ఏంటంటే నార్మల్ ఒక ఇడ్లీ లాంటిది, గోదావరిలో ఫేమస్ అనమాట. సో మనకి ఈరోజు ఉన్న డిష్ పేరు తమాలెస్. ఇది మెక్సికన్ ఇడ్లీలు అనుకోవచ్చు, కాకపోతే మనకి లోపల చికెన్ పెట్టించారు ఇందులో. ఎలా ఉంటుందో చూసేద్దాం. సాస్ 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 ఐ వాంట్ సాస్. సో బేసిక్గా మనం ఇండియాలో సాస్ని మెక్సికోలో సాల్సా అంటారు. తెలుసుకో, ముందు ముందు చాలా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ తమాలెస్ అన్బాక్సింగ్ తమాలెస్. ఏదో ఉన్నాను. పొట్టెక్కకి ఎలా అయితే ఆకు నుంచి ఫ్లేవర్ వస్తుంది, ఇలా మనకి కార్న్ లీఫ్స్ నుంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇదేదో తేడా కొడుతుంది. ఫుడ్ మేము తింటాం, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో ఫస్ట్ బైట్ బ్రో, చీర్స్. ఫస్ట్ బైట్. మందు తాగేటు చీజ్ కట్ కట్. యా ఇట్స్ నైస్, బాగుంది. ఏదో అనుకున్నా కానీ బాగానే ఉంది. భయ్య ఎప్పుడు తప్పు చేయడు, నాకు తెలుసు. రేపు పొద్దున్న మోషన్స్ రావాలి నీకు. పర్లేదు, మంచి స్పైసీగా ఉంది. నాకు అర్థమైపోతుంది నా ఫ్యూచర్. నాకు చాలా అర్థమైపోయింది. బాత్రూమ్ ఎలా బాత్రూమ్ లో దడదడలే అరుపులే. ప్లస్ అందరికి తింటే పైకి వెళ్ళొచ్చింది, నాకేమో కిందికి వెళ్ళొచ్చింది. మనకి ఇంకో సాంగ్స్ కూడా ఇచ్చాడు. బాబు గ్రీన్ సాస్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా మనం తమలేసి తినేసాం, బాగుంది. మళ్ళా సో మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడ పడితే అక్కడ దొరకదు, మెక్సికన్ రెస్టారెంట్స్ లో దొరికిద్ది.
మెయిన్గా యూఎస్లో దొరికింది. అంటే మెక్సికోలో దొరకదా? యాక్చువల్లీ ఇది అందరికీ నచ్చదు, కొంతమందికి నచ్చదు. స్మాల్ అంటే. సో ఫ్రెండ్స్, మా భయ్య ఇంకోటి తీసుకురానికి వెళ్ళాడు. ఇన్ని తినడం కంటే తీయడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. రా భయ్యా రా. సో ఫ్రెండ్స్ వచ్చేసాడు మా భయ్య. చూడు మనం మెక్సికన్ ఫుడ్ తిన్నాం, మెక్సికన్ డ్రింక్ తాగకపోతే తప్పు. సో వీ హ్యావ్ హరితోస్. ఇందాక చెప్పాను కదా అదే. యాక్చువల్ నేను ఈరోజు ఇంకొక కొత్త విషయం తెలుసుకున్నాను. వాల్మార్ట్ లో ఇట్లో కూడా అమ్ముతారండి, కాకపోతే వీళ్ళు డైరెక్ట్ మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేస్తారంట. సో మనం మెక్సికన్ తాగుతున్నాం. తగ్గగల సోడా కలుపుకున్నాడు ఫ్రెండ్స్. సో ముందు కలుపుతుంది. వావ్. Cheers to them. బేసిక్గా నిమ్మ సోడా, కాకపోతే దీని పేరు గ్రేప్ ఫ్రూట్. అది నిమ్మకాయ ఎలా అయింది? ఓ యా, మనం ప్రైస్ డిస్కస్ చేయలేదు. సో మనకి తమాలేస్ వచ్చి $8 పడింది, అండ్ ఈ డ్రింక్ $4. యా, $8కి మనకు 4 వస్తాయి. $8కి మనకి 4 వచ్చినాయి. సో వర్తే. మీరు కూడా ట్రై చేయండి. సో మళ్ళా నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ఐటమ్తో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. అంతవరకు నమస్కారం.